హాయ్ అందరికీ లంచ్ కోసం అండి బీరకాయ కోడిగుడ్డు. బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, తొక్కలతో పచ్చడి అండి. ఇలా బీరకాయ తొక్కల్ని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనికి నువ్వుపప్పు పల్లీలు కూడా వేయించుకొని పచ్చిమిరకాయలు వేయించుకొని ఇంకా మనం పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఇంకా అదే ప్రాసెస్ అండి. అలా చేసుకుంటే చాలా హెల్దీ అండి. బీరకాయ తొక్కల్లోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది లోపల ముక్కల్లో కన్నా. ఇలా మనం బీరకాయ కూర వండుకున్నప్పుడు ఆ తొక్కలతో ఇలా పచ్చడి చేసుకోవచ్చు. గుడ్లు అండి కర్రీ కోసం. రెడ్ రైస్ అండి, ఇవి ముందు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ వాటర్ పట్టుకుని ఉంచుకోవాలి. 2-3 గంటలు నానబెట్టుకుంటే మంచిదండి, త్వరగా ఉడుకుతుంది. పచ్చడి కోసం పచ్చిమిరకాయలు కూడా కారానికి తగినంతగా వేసుకుని వేయించుకోవాలి. నువ్వుపప్పు ముందుగా వేయించుకుని తీసుకోవాలండి ప్లేట్లోకి. మిక్సీలో కూడా ముందు నువ్వుపప్పు ఆడేసుకున్నాక తర్వాత ఇలా ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పులుపు కోసం కొద్దిగా చింతపండు, ఉప్పు అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెండు విడివిడిగా పట్టుకుని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ కలిపేస్తే నువ్వుపప్పు సరిగ్గా నలగదు. అలా పచ్చడి మిక్సీ పట్టుకున్నాక ఇలాగా తాలింపు వేసుకోవాలి. పచ్చళ్ళకి, పప్పులకి అన్నిటికి ఇంగువ వేస్తే తాలింపులో బాగుంటుంది కదండి టేస్ట్. బీరకాయ కూర ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక నేను కొద్దిగా పాలు పోస్తాను. ఇలాగా పాలు పోసి పాలు కూడా బాగా ఎగిరేదాకా ఉడికించుకోవాలి. నేను ఎగ్స్ కర్రీలో కలిపి వండండి, విడిగా ఫ్రై చేసి పక్కన పెడతాను. ఎందుకంటే వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ కర్రీ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అలా విడిగా పక్కన పెడతాను. ఇది మజ్జిగ చారు కోసం తాలింపండి. ఇలా పప్పుచారులు, పప్పులు అన్నిట్లో ఇంగువ వేసుకుంటే తాలింపులో టేస్ట్ బాగుంటుంది. ఇదైతే మజ్జిగ చారు కోసం అండి. ముందుగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అందులో కలిపేసాను, ఉప్పును. ఇంకా ఫైనల్గా తాలింపు వేసుకోవడమే. మజ్జిగ చారు అండి. ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఇలా వేయించుకుంటే అంటుకోకుండా వేగుతాయండి గుడ్లు. రెడ్ రైస్ అండి. ఇలా గుడ్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లంచ్ కోసం అండి బీరకాయ తొక్కల పచ్చడి, బీరకాయ కూర, పాలు పోసాను కదా, మజ్జిగ చారు, ఎగ్స్. బాయ్ అండి.